నమస్తే వీధిని స్వాతం లక్ష్యం సమాజం ఉప్పల్ నియోజకవర్గంలోని చిల్కానగర్లో మరి పాజిటివ్ కేసు రావడం చేత కంటోన్మెంట్గా ప్రకటించడం వల్ల అక్కడ ఉన్నటువంటి 30 మందికి మరి ఎలాంటి సహకారాలు అందకపోవడం వల్ల మరి చిల్కానగర్ టీఆర్ఎస్ పార్టీ డివిజన్ ప్రెసిడెంట్ బన్నల ప్రవీణ్ గారి అధ్యక్షతన మరి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా చూసినట్టయితే కౌకొండ జగన్ మరి రవీందర్ గారు మహేందర్ గారు వెంకటేష్ గారు వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి మరి ప్రాజెక్ట్ ఆఫీసర్ రమాదేవి గారు కూడా వారి సమక్షంలో మరి నిత్యావసర సరుకులు ఇవ్వడం కూడా జరిగింది. ప్రాజెక్ట్ రమాదేవి గారు మాట్లాడుతూ రమాదేవి అండి, ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉప్పల్. ఈ లాక్డౌన్ పీరియడ్ అప్పటి నుంచి చూసుకున్నట్లయితే మరి ఈరోజు బన్నాల ప్రవీణ్ గారి ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు లాక్డౌన్ పీరియడ్ నుంచి కూడా అసలు ఏ ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా చాలా సర్వీస్ చేస్తున్నారు. అన్ని రంగాల వారిని కూడా కవర్ చేయడం జరిగింది. అంటే హ్యాండిక్యాప్డ్ వాళ్ళని, ఇంకా మమ్మల్ని జిహెచ్ఎంసీ నుంచి కూడా సింగిల్ ఉమెన్ అంటే ఎవరైతే ఒంటరి మహిళలు ఉంటారో వాళ్ళకు కూడా సేవ చేయాలన్న ఆలోచన ప్రవీణ్ గారికి ఉంది. లాక్డౌన్ అప్పటి నుంచి కూడా ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతో ఇలాంటి కార్యక్రమాలు ఈ చిల్కానగర్ డివిజన్లో చాలా చేస్తున్నారు. రీసెంట్గా దాదాపు 200 మందికి కూడా హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి రేషన్ ఇప్పించడం జరిగింది. అదేవిధంగా నిన్న ప్రవీణ్ గారు మాట్లాడి ఇక్కడ ఈ కంటైన్మెంట్ చిల్కానగర్ పాజిటివ్ కేస్ కంటైన్మెంట్ జోన్లో అందరూ కూడా డైలీ లేబర్లు అనమాట. వాళ్ళకి ఏ రోజు చేసుకుంటే ఆ రోజు వచ్చే డబ్బులతోనే వాళ్ళు ఉండగలరు. సో అందుకని ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి నిన్న మాట్లాడారు. రేషను, కూరగాయలు, ఈ క్వారంటైన్ ఈ 14 డేస్కి సరిపడా కూడా రేషన్ ఇవ్వాలన్న ఆలోచన చాలా మంచి ఆలోచన. సో వాళ్ళకి ఇట్లాంటి టైంలో ఆదుకోవడం అనేది కూడా చాలా గొప్ప విషయము. ఇంకా చెప్పాలంటే ప్రవీణ్ గారు ఈ సేవలకు గుర్తింపుగా కూడా మా అవార్డు రావడం జరిగింది. అందుకు వారికి నిజంగా హార్టీ కంగ్రాచులేషన్స్ ప్రవీణ్ గారు. మీరు ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఇంకెప్పుడు కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మనకి చాలామంది ఇక్కడ మనకి ఫస్ట్ కంటైన్మెంట్ జోన్ అని ఏర్పడిందండి నిన్న చిల్కానగర్ డివిజన్లో. సో ఎస్టర్డే మా స్టాఫ్ అందరు వచ్చి కూడా మేము ఇక్కడ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. సో దీంట్లో చాలామంది ఒక 30 కుటుంబంలో ఉన్నారండి ఇక్కడ. వాళ్ళకి కొద్దిగా కావాల్సిన ఐటమ్స్ అవైలబుల్ లేక మా వాళ్ళు కూడా మున్సిపల్ మన ఉప్పల్ నుంచి కూడా లేబర్ వాళ్ళు వచ్చి ఒక మనిషిని పెట్టేసి వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ కూడా అన్నీ మేము ఇక్కడ అందజేయడం జరుగుతుంది. సో ఈరోజు కూడా మనకి చిల్కానగర్ డివిజన్ అధ్యక్షురాలు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా వాళ్ళు ముందుకు వచ్చి ఇది కావాల్సిన ఐటమ్స్ 1 వీక్ బియ్యం కానీ 14 డేస్ వరకు బియ్యము, పప్పులు, పిల్లలకి బ్రెడ్ ఇవన్నీ అందజేస్తున్నాను. సో వీళ్ళకి నేను నా పర్సనల్గా ధన్యవాదం తెలుపుతున్నానండి. సో ఇలాంటి మనం కార్యక్రమంలో ముందుకు వచ్చినందుకు ఈ పార్టీ వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. మరి డివిజన్ ప్రెసిడెంట్ బన్నల ప్రవీణ్ గారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, మొత్తం మీద చూసినట్టయితే చాలా వరకు సరుకులు బియ్యము మరి 6 మంది ఉన్నటువంటి, ఒకరు ఉన్నటువంటి, ముగ్గురు ఉన్నటువంటి వివిధ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంటోన్మెంట్ జోన్లో మరి ఏ రాజకీయ నాయకులు కూడా ఇప్పటి వరకు అంటే ముందుకు వచ్చి మేము పంచుతామనే సంఘటన కూడా ఎక్కడ జరగలేదు. మొట్టమొదటిగా మీ డివిజన్లో జరుగుతుంది, ఎలా అనిపిస్తుంది? మాకు ఏదైతే కేసీఆర్ గారు ఇచ్చిన ఆదేశాలు ఎవరు కూడా మరి ఆకలితోటి అలమటించొద్దు అన్నది ఒక స్లోగన్ వారు ఇవ్వడము, మరి అదేవిధంగా మా ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఏదైతే సేవా కార్యక్రమాలు గత 60 రోజుల నుంచి చేస్తూ ఉన్నామో మరి దురదృష్టం శాత్తు ఇప్పటి వరకు మరి మా దగ్గర చిల్కానగర్ డివిజన్లో ఎక్కడ కూడా మరి పాజిటివ్ కేసు రాలేదు అని చెప్పేసి సంతోషపడే టైంలోనే మరి మా దగ్గర ఒక పాజిటివ్ కేసు రావడము, మరి ఆ పాజిటివ్ కేసుని కూడా వీలైనంత తొందరలో మేము దాన్ని మరి మా చిల్కానగర్ డివిజన్ నుంచి పారదోలాలన్న ఉద్దేశంతో మరి వాళ్ళని నిన్న సందర్శించడం జరిగింది. మరి వాళ్ళని సందర్శించిన తర్వాత కంటైన్మెంట్ జోన్ని వాళ్ళు మాకు చెప్పుకున్నారు, అన్న మాకు ఎక్కడ బయటికి పోనీయకుండా ఇక్కడ జాలీలు పెట్టేసినారు, మరి మా దగ్గర డబ్బులు లేవు, మేము రోజు కూలీ చేసుకునే వాళ్ళమే, ఒక 10 కుటుంబాలు ఈ బిల్డింగ్లో ఉన్నామని చెప్పేసి వారు చెప్పడంతో ఇమ్మీడియట్గా మా టీం అంతా కూడా మరి కొండలరెడ్డి గారు, జగన్ గారు, మరి రవీందర్ రెడ్డి గారు, రవి గారు, మరి అదేవిధంగా మా వెంకటేష్ గారు, పిట్టల నరేష్ గారు, మరి అదేవిధంగా మా అలిబిలి మహేందర్ గారు, వివి నరసింహ గారు అందరం కూడా మరి రాత్రి కూర్చొని ఇమీడియట్గా మరి మనం వాళ్ళకి సాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి మేమందరం కూడా మాట్లాడుకొని మనందరం కూడా కొంత దాతలు ఎవరైతే చుట్టుపక్కల ఏమైనా ఉంటే కనుక వాళ్ళ సహకారం కూడా తీసుకొని వాళ్ళకు మాత్రం మనము ఈ 14 రోజులు సరిపోయే సామాను ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి మరి నిన్న ఒక చిన్న మీటింగ్ కూడా ఈవినింగ్ ఏర్పాటు చేసుకొని మరి ఆ మీటింగ్లో కూడా డిసైడ్ చేసి మరి ఆ మీటింగ్లో మాట్లాడిన తర్వాత మరి ప్రతి కుటుంబానికి ఒక 15 కిలోల బియ్యము, మరి ఈ 14 రోజులు సరిపోయేటటువంటి నిత్యావసర వస్తువులలో కూడా అన్నీ కంప్లీట్గా ఏవి కూడా లేకుండా కంప్లీట్గా అన్నీ ఎక్కడైతే మనము నూనె, పప్పు, ఉప్పు, కారము,
అన్ని ఐటమ్స్ కూడా ఒక 14 ఐటమ్లతోటి మొత్తం వాళ్ళకు ఒక 14 డేస్ మొత్తం కూడా కంప్లీట్గా సమకూర్చే విధంగా మరొక వారం రోజులు సరిపోయేటన్ని కూరగాయలు కూడా వారికి సమకూర్చినాం. మా ఉద్దేశం ఒకటి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఆకలితో అలమటించి ఆ జాలీలు తెంపుకొని వాళ్ళకు దొరకకపోతే బయటికి వెళ్తే కనుక అది అందరికీ ఇబ్బందికరంగా ఉంటుంది. మరి ఈ విషయాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకపోతే ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు, మీరు ఇమ్మీడియట్గా స్పందించండి, మీరు అక్కడికి వెళ్ళండి, వాళ్ళకి ఏమి కావాలో అవసరాలు తీర్చండి, ఏదన్నా ఇంకా తక్కువ పడితే కనుక నా దృష్టికి తీసుకురమ్మని మరి ఎమ్మెల్యే గారు ప్రోత్సహించడము, మరి ఇక్కడ రావడం, అదేవిధంగా మరి ఇంతకుముందే మరి డీసీ గారు కూడా కొత్తగా మరి మన దగ్గరకు వచ్చిన డీసీ గారు కూడా వారు కూడా చెప్పారు, సార్ ఏదున్నా కూడా మా తరఫు నుంచి మేము కూడా ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉండి మరి ఈ సేవా కార్యక్రమాల్లో మాతోటి ఏం సాయం చేస్తామో జిహెచ్ఎంసీ నుంచి అది చేస్తామని వారు కూడా మాట ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా మరి పిఓ మేడం గారు అయితే గత 60 రోజుల నుంచి మరి మాకు ఏదైతే సహాయ సహకారాలు అందిస్తున్నారో నిజంగా ప్రత్యేకంగా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మొన్న కూడా రాచకొండ కమిషనరేట్ నుంచి ఏదైతే నాకు అవార్డు వచ్చిందో మరి మా మిత్రబృందం అందరూ కూడా కోఆపరేట్ చేసి మరి 60 రోజులు వాళ్ళందరూ కూడా ఈ కరోనా మహమ్మారి వల్ల ఎటువంటి భయం లేకుండా విపత్తికరమైన సమయంలో కూడా నాతో పాటు ఉంటూ మరి టీం వర్క్ చేసినందుకే మరి నాకు అవార్డు వచ్చిందని కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. మరి అవార్డు రావడానికి మేడం కూడా తోడ్పాటు ఎంతో అందించారు. ఎందుకంటే ఈ అవార్డు రావడానికి ముఖ్యంగా ఏదైతే వికలాంగులకి మరి ఒంటరి మహిళలకి మరి ఏదైతే థర్డ్ జెండర్ వాళ్ళకి ఇచ్చినామో మరి నిజంగా వాళ్ళకే ఇవ్వాలి ఇట్లాంటిది ఈ విపత్కరమైన సమయంలో అని చెప్పేసి మరి అనడంతో మరి అందులో ఖచ్చితంగా పిఓ మేడం గారిదే, రమాదేవి గారిదే కీలక పాత్ర. ఎందుకంటే మా లిస్టు తయారు చేయడం కానీ లేకపోతే వాళ్ళని సమకూర్చే విషయంలో మరి మేడం గారు చాలా తోడ్పాటు అందించినందుకు మరి నాకు వచ్చిన సర్టిఫికేట్లో సగం సర్టిఫికేట్ బాధ్యత, సగం సర్టిఫికేట్ మేడందే అని చెప్పి భావిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అలా చూసినట్టే ప్రభుత్వము లాయర్లకు ఇచ్చినటువంటి అమౌంట్ కూడా మరి దాన ధర్మాలకు చేస్తున్నారని తెలుస్తుంది, నిజమేనా? నేను అది యాక్చువల్గా చెప్పొద్దు అనుకున్నాను, డిస్ప్లే చేయొద్దు అనుకున్నాను. మరి మా ప్రభుత్వంలో మా కేసీఆర్ గారు మరి అందరు అడ్వకేట్లకి ఈ విపత్కరమైన సమయంలో ఒక 15 కోట్ల రూపాయలు మరి ఇవ్వడం జరిగింది. వారికి మేము పాలాభిషేకం కూడా చేయడం జరిగింది. మొత్తం 25 కోట్లు ఇచ్చారు. అందులో మొదటి విడతగా ఒక 15 కోట్లు ఇచ్చారు. ఆ 15 కోట్లలో మా అడ్వకేట్లకు అందరికీ, నేను కూడా ఒక అడ్వకేట్ని కాబట్టి మా అడ్వకేట్లందరికీ కూడా అకౌంట్లో ఒక 10,000 పడ్డాయి. మరి మా డివిజన్లో ఈ కరోనా వచ్చినందుకు మరి ఆ 10,000 కూడా మరి ఈ సహాయ సహకారాలలోనూ మరి ఈ వస్తు రూపకంగా వీళ్ళు దీంట్లోనే యాడ్ చేసి వాళ్ళకి ఇచ్చేద్దామన్న ఒక ఉద్దేశం కూడా ఆలోచన చేసి మరి ఆ అమౌంట్ కూడా వీళ్ళకే ఇచ్చేస్తానని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. అలాగనే ఉద్యమకారుడు పిట్టల నరేష్ గారు ఉన్నారు, మరి ఇక్కడ పంపిన కార్యక్రమంలో వారిని తెలుసుకొని చెప్పండి సార్. ఈరోజు చిల్కానగర్లో కరోనా పాజిటివ్ వచ్చిన సందర్భంగా ఆ వ్యక్తిని గాంధీ హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. అలాగే అదే ఇంట్లో నివాసం ఉంటున్నటువంటి 10 కుటుంబాలకు మా చిల్కానగర్ డివిజన్ తెరాస పార్టీ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. 14 రోజులకు సరిపడే సరుకులు, ఉప్పు, పప్పు, బియ్యం తదితర వస్తువులు 14 రోజులకు వారికి సరిపోయే వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలు మా డివిజన్ అధ్యక్షుడు బండాల ప్రవీణ్ ముదిరాజు గారి ఆధ్వర్యంలో కరోనా టైం నుంచి గత 60 రోజుల నుంచి పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలు మేము మా టీం వర్క్ ఇంతమంది మా భుజాలపైన వేసుకొని కరోనా పాజిటివ్ వచ్చిన ఏరియాలో కూడా క్వారంటైన్ ఏరియాలో కూడా పంచడం అనేది కత్తి మీద సాము లాంటిది. కాబట్టి మేము ధైర్యం చేసి మా కేసీఆర్ గారి ఆదేశాల మేరకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరుగుతుంది. యూత్ వింగ్ నుంచి కొండలరెడ్డి గారు కూడా ఉన్నారు, వారిని తెలుసుకుంటారు. చిల్కానగర్ డివిజన్లో ఒక 3 రోజుల కింద కరోనా పాజిటివ్ కేసు రావడం జరిగింది. నిన్న మేము కంటోన్మెంట్ జోన్ను పరిశీలిస్తే అక్కడ అందరూ బీదవాళ్ళు ఉన్నారు. వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సార్ మాకు వండుకోవడానికి బియ్యం కానీ పప్పులు కానీ మీరు సమకూర్చండి, మేము కంటోన్మెంట్ జోన్లో ఉంటాం, లేకపోతే మేము అవి తీసుకొని బయటకు వెళ్ళాల్సి వస్తుందని చెప్పంగానే మా డివిజన్ అధ్యక్షుడు బండాల ప్రవీణ్ ముదిరాజు గారు సాయంత్రం మా టీఆర్ఎస్ మెయిన్ లీడర్ అందరినీ పిలిపించి మీటింగ్ పెట్టి మరి వీళ్ళకి ఏదైనా సమకూరిస్తే కనుక మనకు చిల్కానగర్ డివిజన్ నుంచి కరోనా కేసు తొందరలో పారిపోతుంది, లేదంటే వాళ్ళు అవన్నీ తీసుకొని బయటకు వస్తే మనకు చాలా మందికి ప్రాబ్లం అవుతుందని చెప్పగానే మేమందరం కల్పించి కొంతమంది దాతలతోటి ఇక్కడ బియ్యము ఒక 15 కిలోల బియ్యము, నిత్యావసర వస్తువులు ఒక 14 రోజులకి, అలాగే కూరగాయలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా బండాల ప్రవీణ్ ముదిరాజు గారు ముందుండి నడిపించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. రవీంద్ర ముదిరాజు గారు ఉన్నారు, వారిని కూడా మరి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఎలా అనిపిస్తుంది అనుభూతి? ఈ 3 రోజుల కింద కరోనా పాజిటివ్ అని తేలింది. మరి ఆ వ్యక్తి మరి నేపాలీ వాళ్ళు మరి అతను కోటిలో ఒక ఎలక్ట్రికల్ గోదాంలో పనిచేస్తుండు. మరి అతను అక్కడ 50 మంది సిబ్బందితో పనిచేసడం వల్ల అతనికి ఇది వచ్చింది అనుకుంటాం. ఎందుకంటే చిల్కనార్లో ఇన్ని రోజుల నుంచి ఒక్క కేసు గిట్ట రాలేదు. మరి అది అక్కడ చేయడం వల్లనే అతను వచ్చిందని మేము నిర్ధారించాము. మరి ఈ రోజు అతన్ని తీసుకెళ్ళినాక అతని ఇల్లు, ఆ బిల్డింగ్ మొత్తము క్వారంటైన్లో పెట్టారు. మరి అందులో చాలామంది నిరుపేదలు ఉన్నారు. మరి వాళ్ళు
చూసినట్టయితే చాలా పాత బిల్డింగు, వాళ్ళు తక్కువ కిరాయి ఉంటుందని చెప్పేసి ఆ నేపాలీ వాళ్ళు, బీహారీ వాళ్ళు, ముస్లిమ్స్ వాళ్ళు చాలామంది అందులో ఉండడంతో వాళ్ళందరూ బిక్కుమంటూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి అదే విషయాన్ని నేను పక్కనే ఉంటాను కనుక నేను వాళ్ళని అడిగి తెలుసుకున్నాను. మరి మాకు చాలా ఇబ్బందికరంగా ఉందన్న, మరి మా పరిస్థితి ఏందని చెప్తే నేను ఉండండి అమ్మా మా టీముని పిలుస్తానని చెప్పేసి మా ఇక్కడ డివిజన్ అధ్యక్షులు బన్నాల ప్రవీణ్ గారి ఆధ్వర్యంలో మరి వాళ్ళందరినీ పిలిపించి మరి వాళ్ళని మరొకసారి అడిగి వాళ్ళని తెలుసుకున్నాము. మరి వాళ్ళని తెలుసుకున్నాక మరి అతను కూడా మేమందరం ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని మరి మేము అతనికి ఎలాగైనా ఒక 14 రోజులు వాళ్ళకు సమకూర్చే సరుకులు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించాము. మరి అదేవిధంగా ఇక్కడ ఉన్న షాపుల వాళ్ళని కూడా సహకరించి మరి అందరం కలిసి వాళ్లకు బియ్యం కానీ ఒక్కొక్కరికి కుటుంబానికి ఒక 15 కిలోల బియ్యము, మరి నిత్యావసర సరుకులు, మరి అదేవిధంగా కూరగాయలు, మరి అదేవిధంగా ఉదయమే పాలు, బ్రెడ్, ఒక చాక్పత్తా అలాంటివి ఉదయం డైలీ 15 డేస్ వాళ్ళకు వచ్చేటట్లు ఏర్పాటు చేశాము. మరి ఈ యొక్క ఇంకా అది కాకుండా మళ్ళీ ఇంకా ఏమన్నా కావాలన్నా కానీ మేమందరం టీఆర్ఎస్ పార్టీ తరఫున వాళ్ళకు సమకూర్చడానికి మేము ఎప్పుడూ సాయం చేయడానికి ముందుంటామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము. మరి ఇదే విధంగా మాతో పాటు వీళ్ళందరూ ఈరెల్లి రవీంద్ర రెడ్డి కానీ, మరి జగన్ కానీ, మరి కొండలరెడ్డి కానీ, మరి అల్లిబిల్లి మహేందర్ కానీ, పిట్టల నరేష్ కానీ వీళ్ళందరూ సహకరించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ కూడా మాకు సహకరించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం. యూత్ వింగ్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర్ గారు ఉన్నారు, వారిని చెప్పండి సార్. గత వారం రోజుల నుంచి కూడా కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటారు. చిలకన డివిజన్లో గత 3 రోజుల క్రితం కరోనా పాజిటివ్ అని తెలిసిన వెంటనే చిలకన డివిజన్ అధ్యక్షుడు బన్నాల ప్రవీణ్ ముద్రాజ్ గారి ఆధ్వర్యంలో నిన్న కంటోన్మెంట్ జోన్ సందర్శించడం జరిగింది. అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు మాకు నిత్యావసర వస్తువులు కావాలి, మేము డొక్క ఆడితే కానీ రెక్కాడే పరిస్థితిలో మేము ఉన్నాము, బయటికి వెళ్తే మేము పని చేసుకుంటే మాకు డబ్బులు వస్తాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని అధ్యక్షుడు వెంటనే స్పందించి వాళ్ళకు ఈరోజు నిత్యావసర వస్తువులు ఉప్పు, పప్పు, కూరగాయలు అవన్నీ వాళ్ళకు అందించడం జరిగింది. అదేవిధంగా కంటోన్మెంట్ జోన్లలో కూడా మొట్టమొదటిసారిగా చిలకనార డివిజన్లో వెళ్ళి టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్రంలోనే ఒక చరిత్ర అని నేను వ్యక్తం చేస్తున్నాను. జై తెలంగాణ. అలాగనే అల్లిబిల్లి మహేందర్ గారు కూడా ఉన్నారు. మరి తన వంతు సహకారం అందిస్తూ కూడా మరి బన్నాల ప్రవీణ్ గారి వెంట నడుస్తున్నటువంటి వ్యక్తి మనతో ఉన్నారు, వారిని అడిగి కూడా తెలుసుకుందాం. చెప్పండి మహేందర్ గారు. ఈరోజు చిలకనార్ డివిజన్లో ఉన్నటువంటి కంటైన్మెంట్ జోన్లో మన చిలకనార్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ బన్నాల ప్రవీణ్ గారి యొక్క ఆధ్వర్యంలో డివిజన్లో కంటైన్మెంట్ జోన్లో ఉన్నటువంటి 14 కుటుంబాలకు వారికి కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు వాళ్ళకు 14 డేస్ కావాల్సినవి ఇవ్వడం జరిగింది. యాక్చువల్లీ ఈరోజు చూసుకున్నట్టయితే కంటైన్మెంట్ జోన్ అంటే అమ్మో కంటైన్మెంట్ జోన్ అక్కడికి పోవడమా అనే ఒక భయం భారతులైనటువంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం రోజు. అలాంటి సిచ్యువేషన్లో కూడా మా నాయకుడు బన్నాల ప్రవీణ్ గారు ఆయన టీము మేము అందరం ఎమ్మటేసుకొని ఏం కాదు మనం ముందుకు వెళ్దాం, మనం ఒక మానవతా దృక్పథంతో మనం కరోనాను ఈ యొక్క మన చిలకనార్ డివిజన్ నుండి ప్రారంభోలాలనే ఒక ఉద్దేశంతో మనం ముందుకెళ్ళాలి, మనం కంపల్సరీగా వాళ్ళకు చేయూతనివ్వాలనే ఒక ఉద్దేశంతో మా యొక్క టీము ఏదైతే ఉన్నదో మన రవీంద్ర అన్న గారు, రవీందర్ రెడ్డి, అదేవిధంగా జగన్ అన్న గారు, అదేవిధంగా నరేష్, అబూబాయ్, మళ్ళా అదేవిధంగా విబి నరసింహ గారు అందరినీ తన వెంబడేసుకొని వచ్చి ఈరోజు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. చాలా ఈ యొక్క కార్యక్రమం అనేది నేను చాలా వరకు చూసిన, ఎన్నో కార్యక్రమాలు చూసిన, ఈ కార్యక్రమం అంత గొప్ప కార్యక్రమం ఏది కాదు. ఎందుకంటే కంటైన్మెంట్లో ఉన్నటువంటి వారికి ఎవరు కూడా ఆదుకోరు, కానీ మా నాయకుడు వచ్చేసి మా ఉన్నటువంటి మీ టీం వెళ్ళి వాళ్ళను ఆదుకోవడం జరిగింది. మాకు చాలా సంతోషం ఉంది. థ్యాంక్ యూ. జై తెలంగాణ. గత 60 రోజులు కూడా బన్నాల ప్రవీణ్ గారికి చేదోడు వాదోడుగా ఉన్నటువంటి వీరిల్లి రవీందర్ రెడ్డి గారు కూడా మరి కంటోన్మెంట్ జోన్లో కూడా వచ్చి సరుకులు పంపిణీ చేశారు. వారి యొక్క అనుభూతిని అనుకుందాం. సాహసం చేసినట్టు అనిపిస్తుంది. ఈ సాహసంలో మీరు కూడా పాల్గొన్నారు, ఎలా ఉంది? ఈ చిలకనగర్ డివిజన్లో నిన్న 3 రోజుల కింద ఒక కరోనా పాజిటివ్ రావడం జరిగింది. ఇది చిలకనగర్ డివిజన్లో కొంచెం బాధాకరం. ఎందుకంటే మా డివిజన్లో ఇంతవరకు మేము చేసిన అన్ని కార్యక్రమాలలో అన్ని శానిటైజర్ కానీ జిహెచ్ఎంసీ నుంచి అందరు స్పందించి అన్ని ఏరియాలో మేము తిరుగుతున్నా కూడా ఎవరికి ఏం రాలేదనే సందర్భంలో ఈరోజు ఒక పాజిటివ్ రావడం జరిగింది. ఆ పాజిటివ్ కేసు రాగానే మా డివిజన్ అధ్యక్షుడు బన్నాల ప్రవీణ్ ముద్రాజ్ ఆధ్వర్యంలో అక్కడికి సందర్శించడం జరిగింది. ఆ సందర్శించిన సందర్భంలో అక్కడ ఉన్న బిల్డింగ్లో 10 ఫ్యామిలీలు ఉన్నాయి. ఆ 10 ఫ్యామిలీలు కూడా మన ఇక్కడ వాళ్ళు 6 వాళ్ళు నేపాలీ
మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్ అలాంటి ఫ్యామిలీలు 10 ఫ్యామిలీలు ఉన్నాయి. అవి ఆ ఫ్యామిలీ దగ్గర వచ్చినప్పుడు వాళ్ళు మాకు సడన్లీ ఇట్లా పాజిటివ్ రాగానే ఇక్కడ జాలి పెట్టేసారు. మాకు నిత్యావసర సరుకులు ఏమీ లేవు, మాకు తినడానికి ఏమీ లేవు, మరి మేము ఏం చేయాలని మా డివిజన్ అధ్యక్షుడు ప్రవీణ్ ముదిరాజ్ వారికి చెప్పడం జరిగింది. ఆ చెప్పిన వెంటనే మేము కూడా స్పందించి వాళ్ళని చూస్తే వాళ్ళంతా డైలీ లేబర్సు, డైలీ వాళ్ళు పని చేసుకుంటే కానీ వాళ్ళు ఇంట్లో గడవదు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళని చూసి మేము కూడా స్పందించి మరి వెంటనే సాయంత్రం మీటింగ్ పెట్టుకొని మా ప్రవీణ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టడం జరిగింది. పెట్టి పొద్దున్నే ఈరోజు మన ఉప్పల్ జిహెచ్ఎంసీ డీసీ మేడం మరియు ప్రాజెక్ట్ ఆఫీసర్ రమాదేవి గారు మరి వీళ్ళ చేతుల మీదుగా వాళ్ళకు ఈరోజు బియ్యము, నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. మాకేంటంటే వీళ్ళకి ఇది ఎందుకు పంచడం అంటే వీళ్ళు ఎంత త్వరగా వాళ్ళు కోలుకుంటే అంత త్వరగా చిలకన డివిజన్ల వాళ్ళందరికీ కూడా కొద్దిగా మేలు జరిగినట్టు ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఈ సరుకులు పంచకపోతే వాళ్ళు జాలిలోకి బయటకు వచ్చి మరి ఇంకో ఇతరులకు కూడా వ్యాధి సోకుతుంది. కాబట్టి ఈరోజు మా డివిజన్ అధ్యక్షుడు బన్నాల ప్రవీణ్ ముద్ర ఆధ్వర్యంలో ఈరోజు పంచడం జరిగింది. అలాగే చూసినట్టయితే మరి డివిజన్ యొక్క ప్రెసిడెంట్ బన్నాల ప్రవీణ్ గారు నిత్యావసర వరకులు అన్ని వర్గాల వారికి పంపించేశారు. ఈరోజు స్పెషల్గా మరి కంటోన్మెంట్ జోన్లో ఉన్న వాళ్ళకి పంపించేశారు. వారికి సహకారంగా ఉంటున్నటువంటి కొక్కొండ జగన్ గారు ఉన్నారు. మరి అనుకోని సందర్భంగా 3 రోజుల క్రితం మీ డివిజన్లో పాజిటివ్ కేసు నమోదైంది. వీళ్ళకి సహకారం చేయడం వల్ల ఎలాంటి అనుభూతి వచ్చింది? చిలకనగర్ డివిజన్ మన పార్టీ ప్రెసిడెంట్ అయిన మన బన్నాల ప్రవీణ్ గారు, మరి జిహెచ్ఎంసీ డీసీ గారు, మరియు ప్రాజెక్ట్ మేనేజర్ ఆఫీసర్ గారు రమాదేవి గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు జరిగిన కంటైన్మెంట్ ఏరియా 3 డేస్ కింద ఏర్పాటు చేశారు. దానికోసం వాళ్ళు వెళ్ళి కలిస్తే మా ప్రెసిడెంట్ గారికి కలిస్తే వాళ్ళకు నిత్యావసరం లేవని వాళ్ళు అదర్ స్టేట్ వాళ్ళు దానికోసం వాళ్ళు అడిగితే నిన్న చెప్పగానే ఈరోజు అన్ని అవసరమైన అత్యవసర సరుకులన్నీ అరేంజ్ చేసి వాళ్ళ సమకూర్చడం జరిగింది. వాళ్ళకి లేని అంటూ లేకుండా ప్రతి ఒక్క ఐటమ్ టు ఐటమ్ కౌంట్ చేసి ఇవ్వడం. 14 డేస్ వరకు క్వారంటైన్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి బన్నాల ప్రవీణ్ ముదిరాజు గారు మన ఎమ్మెల్యే మన బేతి సుభాష్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు మా బన్నాల ప్రవీణ్ ముదిరాజు గారు ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ. చిలకనగర్ మనాటి ప్రెసిడెంట్ అబ్బుబాయ్ గారు ఉన్నారు. ఆ నాటి తెలుసుకుందాం. చెప్పండి సార్. 3 दिन से कोरोना आया, पॉजिटिविटी है चिलकानगर में. हमारे डिवीज़न प्रेसिडेंट साहब से बात करें, प्रवीण साहब आए, कल आके देखे, वो लोगों से भी बात करें. 2 महीने से उनके साथ मेहनत कर रहे, हर डिवीज़न में भी सरफराई कर रहे, जो प्रॉब्लम है वो लोगों का सॉल्व कर रहे. उसके बाद से हम लोग थोड़ा बोले, वो लोग जाली तोड़ के बाहर आते बोले तो हम लोग आके बात करें अन्ना से. तो प्रवीण अन्ना बोले आके रात में एक मीटिंग लगाया हमारे पूरे पार्टी वालों से, बात करके बुला के आज चावल, तेल और तरकारी और दूध, ब्रेड ये चीज़ देने के लिए बात करें. ये चीज़ सुबह से दे रहे, 2 हफ्ते के बाद से दे रहे चीज़. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇక్కడ ఉప్పల్ డివిజన్లో ఉన్నటువంటి చిలకానగర్లో పాజిటివ్ కేసు నమోదు కావడం వల్ల అక్కడ ఉన్నటువంటి వచ్చిన వాళ్ళందరూ కూడా వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడ పనిచేసుకోవడానికి వచ్చేవాళ్ళు. వాళ్ళు పనిచేస్తారు కానీ వారికి భోజనం వచ్చినట్టు పరిస్థితి కనుక అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు కనుకనే ఈరోజు మరి బన్నాల ప్రవీణ్ ముదిరాజు గారు అధ్యక్షతన వచ్చినటువంటి కార్యకర్తలందరూ కూడా మరి ప్రాజెక్ట్ ఆఫీసర్ సహకారంతో వారికి నిత్యావసర సరుకులు 14 రోజులుగా ఉండేటటువంటి విధంగా వారికి పంపిణీ చేయడం కూడా జరిగింది. చాలా జాగ్రత్తగా అన్ని సేఫ్టీ జోన్స్ ప్రికాషన్స్ వాడుతూ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క విషయాలన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూలంకషంగా మాట్లాడారు. ఈ అంతా V3 ఎక్స్క్లూజివ్ చూద్దాం. అప్పటివరకు చూస్తున్నాం విత్ న్యూస్ కెమెరామెన్ రఘుతో మీ సురేష్ దండు.